హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగుండాలండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు గడపలకైతే పెయింటింగ్ వేయటం అది చూపిస్తానండి. శ్రావణ మాసం కదా, నేను ఎలా వేసుకున్నాను అది చూపిస్తాను. తర్వాత పూజ కూడా చేసుకున్నాను అనమాట, అయ్యప్ప స్వామిది, వినాయకుడిది. ఇలా పక్షి చూసారా, చిలుకలు గూడు పెట్టడానికనేసి నేను బాల్కనీలోకి వచ్చినప్పుడు అవి బయటకు వచ్చి ఆ డిష్ వైర్ మీద వాళ్తున్నాయండి. నేను ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ ఏసీ ఉందన్నమాట, దాని దగ్గరికి వచ్చి పెడుతున్నాయన్నమాట. నాకు బ్యాడ్మింటన్కి అది వెళ్ళేసి వచ్చి ముగ్గు అది వేసుకుంటున్నానండి. కొంచెం ఇలా చలికాలం అదేంటంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట, ఇలా వేసేసుకుంటాను. అందుకే పెయింటింగ్ వేద్దామంటే ఏమో నాకు డైలీ ఇలా ముగ్గు వేసుకోవటం అంటే ఇష్టమండి. పెయింటింగ్ వేసుకోమంటారా లేదా ఇలా ముగ్గులే వేసుకోమంటారా అనేది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ముగ్గులు అంటే పెయింటింగ్ మనం ఊర్లోకి వెళ్ళినప్పుడు వేసుకుంటే కొంచెం వాకిలి వెలితి లేకుండా ఉంటుందని వేసుకున్నాను. ఇప్పుడైతే అయిపోవచ్చింది, ఆ పెయింటింగ్ అంతా పోతుందనమాట. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వేసుకుంటానండి ముగ్గులు అవి. ఈ సంవత్సరం కూడా వేద్దామని బాటిల్స్ అయితే వైట్ అన్నీ తెచ్చుకున్నాను. పెయింటింగ్ వేయమంటారా, ముగ్గులే కంటిన్యూ చేసుకోమంటారనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలా ముగ్గులైతే సింపుల్గా తులసి కోట దగ్గర గుమ్మం ముందు పెట్టుకున్నానండి. సగం ముగ్గు అది వేసుకున్న తర్వాత మన డైలీ రొటీన్ అది కాఫీలు పెట్టుకోవడం ఇవన్నీ అయిపోయిన తర్వాత స్నానము అది చేసి పూజకైతే పువ్వులు అవి ఈరోజు మందారాలు, 5 రెక్కల మందారం, ముద్ద మందారాలు ఇవి చాలా తెచ్చుకున్నానండి. ఇవన్నీ అంటే చలికాలం కదా, మందారాలు పూసే సీజన్ అయితే స్టార్ట్ అయింది. ఇలా అన్నీ ఒక్క పువ్వు పెడితే చాలండి, ఆ ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ అన్నీ నిండుగా ఉంటాయన్నమాట. ఎంతో అందంగా ఉంటుంది. మందార పువ్వు లక్ష్మీదేవికి, కనకదుర్గమ్మ వారికి అయితే మన నార్త్ ఇండియన్ బాబీ వాళ్ళు చాలా బాగా పూజ చేస్తారండి. మందారం పూలు వాటి కోసం వాళ్ళైతే ఉదయాన్నే 4:30 నుంచే వేటలాగా కవర్లు పెట్టేసుకొని అసలు రన్నింగ్ చేస్తుంటారండి. మొగ్గలే కోసేసుకుంటారు, రేపటికి వచ్చేవి ఈరోజే కోసుకొని వెళ్ళి వాటర్లో వేసుకుంటారండి నెక్స్ట్ డే కోసం అన్నట్లుగా. ఇలా వినాయకుడికి గరిక, ఎల్లో ఫ్లవర్స్ ఇవన్నీ తెచ్చుకున్నానండి. సువర్ణ పుష్పాలు అంటాయి కదా, అవి వచ్చి మన దొడ్లోవేనండి సువర్ణ పుష్పాలు. పసుపు పచ్చ పువ్వులు వచ్చేసి ఇలా కామాక్షమ్మ ఫోటోకి, సత్యనారాయణ స్వామి ఫోటోకి అన్నిటికీ ఒక్కొక్క పుష్పం అయితే అలా పెట్టుకొని ఈ చిన్న చిన్న విగ్రహాలకు మాత్రం ఒక్కొక్కటి పెట్టానండి. విగ్రహాలు కూడా కనిపించకుండా ఉన్నాయి. ఇలా గన్నేరు పూలు ఉర్లి బౌల్లో వేసుకున్న. అక్కడ వచ్చేసి నేను చేసుకున్న డూప్ స్టిక్స్ అండి, ఆ గ్రీన్ కలర్ డబ్బాలు ఇవి. తర్వాత ఈరోజు అయ్యప్ప స్వామి గణపతి పూజ అయితే చేసుకుంటున్నాను. గణపతిది ఇత్తడి ప్రతిమ తీసుకొని ప్లేట్లో పెట్టుకున్నానండి. ఈ విధంగా అయ్యప్ప స్వామి పూజ అయితే మా వారు ఉదయాన్నే కడ్డీలు వెలిగించి కొంచెం చిన్న దీపారాధన అలా చేసుకొని వెళ్తారనమాట. ఈరోజు ఏంటంటే నేను ఎప్పుడు కూడా నేనే పూజ అది చేస్తానండి. ఆ 45 డేసే మా వారు కంటిన్యూ డైలీ చేస్తారనమాట. ఆ తర్వాత స్వామి దగ్గర దర్శనం అది అయిపోయి వచ్చిన తర్వాత ఆయన హ్యాబిట్ ఏంటంటే 15 డేస్ 1 మంత్ దాకా కంటిన్యూ చేస్తారండి. ఆ తర్వాత వచ్చి చిన్నగా తగ్గించేసుకుంటూ ఉంటారనమాట. కానీ 45 రోజులు చేసిన పుణ్యమే వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కాపాడుతుందండి. ఎంతో నిష్టగా ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని మళ్ళీ ఉద్యోగరీత్యా ఉద్యోగానికి వెళ్ళటం, మళ్ళీ స్వామి సేవ 45-50 రోజులు ఆ పూజకి ఒక వారం ముందు నుంచే ఇంకా దైవభక్తిలో లీనమవుతారండి మాల వేసుకునే ముందు.
ఆ తర్వాత మాల వేసుకొని వచ్చిన తర్వాత కూడా నాన్ వెజ్ అది అయితే మా వారు సంక్రాంతి అయిపోయిన దాకా తినరండి. మకర జ్యోతి ఉంటుంది కదా, ఆ జ్యోతిని దర్శనం చేసుకుంటారు. మన టీవీలో చూపిస్తారు మకర జ్యోతి దర్శనం. ఆ రోజు చూసిన తర్వాత మాత్రమే ఆ తర్వాత ఒక 4-5 డేస్ నుంచి స్టార్ట్ చేస్తారండి. అప్పటి వరకు అయితే నాన్ వెజ్ అది తినరనమాట. ఈవెన్ ఎగ్ కూడా తినరనమాట. ఇంకా మేము కూడా ఇంట్లో వండమండి అసలు. ఇలా అయ్యప్ప స్వామి పూజ అవన్నీ ఆయనకి అన్నీ నిష్టగా ఉండాలండి, చాలా నిష్టగా ఉండాలన్నమాట అయ్యప్ప స్వామికి. కానీ ఆయన సత్యం అంటారు కదా, ఆయన మనకి మాకు చాలా చూపించారండి అయ్యప్ప స్వామి. ఈశ్వరుడు శివరాత్రి అప్పుడు కూడా పోయిన సంవత్సరం మాకు చాలా పెద్ద కష్టం నుంచి బయటపడేశాడండి మమ్మల్ని పరమశివుడు. ఆ శివయ్య కూడా ఈ సంవత్సరం కూడా శివరాత్రికి ఉపవాసం జాగారం ఉన్నామండి. అంటే జాగారం అంటే తిరునాళ్ళకి వెళ్తామండి మామూలుగా. ఆ తిరునాళ్ళకి వెళ్ళి వచ్చేసరికి మేము 3-4 అలా అవుతుంది, అంటే 2:33 అవుతుందండి, 4 అవ్వదు. ఆ టైం ఎందుకంటే అలా వెళ్ళామనుకోండి, ఆ సందడి అక్కడ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ కానీ షాపింగ్ అవన్నీ చేసుకునేలోపు మనకు కొంచెం నిద్ర అదేమీ రాదండి. వచ్చాక ఇంటి పనులు వంట పనులు అవన్నీ చేసుకుంటే చక్కగా ఉంటుంది. పోయిన శివరాత్రికి అయితే కబడ్డీ ఆడాము మా ఫ్రెండ్స్ అందరం. మేము అంటే టెంపుల్లోని సరదాగా పాటలు పాడుకొని సరదాగా బయట ప్రాంగణంలో చిన్నగా గేమ్స్ ఎలా ఆడుకున్నామండి. అవి కూడా ఉన్నాయి క్లిప్పింగ్స్ నా దగ్గర, ఈసారి పెడతాను. ఇలా గడపలకైతే శ్రావణ మాసం వస్తుంది కదండి, తులసమ్మ చెట్టుకి పెయింటింగ్ వేసుకున్నాను. ఇలా శాంపిల్ డబ్బాలు తెచ్చుకుంటానండి ఫస్ట్. అవి అయిపోగానే దాన్ని బట్టి ఇంకో బాటిల్ అది తెచ్చుకుంటుంటాను. ఓన్లీ ఒక్క శాంపిల్ డబ్బా తీసుకుంటే నాకు అన్నిటికీ, అంటే మాకు 3 గడపలండి. ఈ మెష్ డోర్లు ఇవి ఆల్రెడీ గడపకి పెయింటింగ్ చేసింది, అయినా ఒక కోటింగ్ వేశాను. తులసమ్మ చెట్టుకి వీటన్నిటికీ నాకు సరిపోయిందండి. ఓన్లీ శాంపిల్ బాటిల్ అనమాట. గ్రీన్ వైట్ పెద్దది తెచ్చుకున్నానని ముగ్గులు కూడా వేసుకుందామని. 100 ml అలా, మిగతావి మాత్రం గ్రీన్, రెడ్, ఎల్లో మాత్రం శాంపిల్ డబ్బా. ఈ గడపలు అవి ఎందుకు పూజించుకోవాలి, వాటి వెనక ఉన్న చిన్న కథ చెప్తానండి. అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి ఉగ్రుడై హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడనమాట. అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం. దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసరిస్తుంటాయండి, అంటే చెడు ప్రభావాలు. గడప అంటే లక్ష్మీదేవి కూడా కాబట్టి అందుకని లక్ష్మికి ఇష్టమైన పసుపులతో ఆ గడపను అది పూజిస్తారనమాట. కుంకుమతో బొట్టులు, మంగళకరమైన బొట్లు పెట్టడం వలన ఆ చెడు దృష్టి అంతా పోతుంది. పూర్వకాలంలో పాములు కూడా ఎక్కువ కదండి, కీటకాలు ఇవేవి మనకి ఇంట్లోకి అవి ప్రవేశించకుండా ఆ గడపనుకి పసుపు అవి రాసేవాళ్ళనమాట. ఆ రోజుల్లోనే మన పెద్దవాళ్ళు సైంటిఫిక్గా కూడా ఎంత చక్కగా ఆలోచించారో చూడండి. గడప పైన కూర్చోకూడదు అంటారు కదండి. గడపపై కూర్చోకూడదు అని ఎందుకంటారో తెలుసా? ఆ గడప మీద ఫ్రేమ్ వద్ద డ్రౌసింగ్ రాడ్ అనే పరికరం పెడతారండి. అక్కడ ప్రతికూల శక్తి నలుదిశలా వెదజల్లుతుంటుందన్నమాట. అందుకే మన పూర్వం గడపల్లో కూర్చోవడం నిషేధించేవాళ్ళు. ఈ నిషేధానికి కారణం తలుపు ఫ్రేమ్ వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండటం అన్నమాట. ఈ ప్రతికూల శక్తికి కారణం తలుపు ఫ్రేమ్ చతురస్రాకారంలో ఉండటమే అన్నమాట. ఈ విషయాన్ని గ్రహించి మన పూర్వీకులు దేవాలయాల ద్వారాల వద్ద పైభాగం వంపుగా ఆర్చి మాదిరిగా నిర్మించారు. చైనీయులు కూడా తమ తలుపులను పైభాగంలో వంపుగా అమర్చి నిర్మిస్తారండి. దీని ప్రకారం మనం గడపలలో కూర్చోకూడదు అనే దానికి హిందూ శాస్త్ర ప్రకారం గడప లక్ష్మీ స్థానం కదండి. అందుచేత గడప మీద కాలు పెట్టడం, తొక్కటం, కూర్చోవటం ఇలాంటివి చేయకూడదన్నమాట. ఇంటి ఇల్లాలు ఇలాంటివి ఎక్కువగా పాటించాలి. వాకిలిని మాత్రం మనం సాయం సంధ్యా సమయంలో ఊడ్చకూడదండి. తరువాత దేవుడికి అంటే చీకటి పడకముందే ఊడ్చేసి ఆ తరువాత సాయం ఆ టైంలో మాత్రం సంధ్యా దీపారాధన అది చేసుకోవాలన్నమాట. మనం సాంప్రదాయంలో అలానే ఉంటుందన్నమాట. అదృష్ట దేవతను ఆకర్షించటానికి, దురదృష్ట దేవతలను దగ్గరకు రానియకుండా ఉండటానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి.
కానీ చీకటి పడిన తర్వాత వాకిలి ఊడవటం, నీళ్లు చల్లటం ఇలాంటివి చేయకూడదండి. అసలైన కారణం చీకట్లో వాకిలినంతా శుభ్రంగా ఊడవలేకపోవటం, చీకటి పడిన తర్వాత నేలపై చాలా రకరకాల ప్రాణులు అవి బయటకు వస్తాయి కదండి. వాటి వలన మనకు హాని కలుగుతుందేమోనని పూర్వకాలంలో సూర్యాస్తమయం తర్వాత వాకిలి అవి ఊడవకూడదు అంటారు. ఇప్పుడు చాలామంది అపార్ట్మెంట్ వాళ్ళు కానీ, జాబ్ చేసే వాళ్ళు కానీ పాపం వాళ్ళ వెసులుబాటు కోసం ఉదయాన్నే లేచి చాలా అంటే ఉరుకులు పరుకులు ఉంటాయి కదండి. అందుకని చాలామంది నైట్ టైమే వేసుకుంటున్నారనమాట ముగ్గులు. ఇలా పెయింటింగ్తో కూడా వేసేసుకున్నాం అనుకోండి, మనకి కంఫర్టబుల్ని బట్టి చేసుకోవాలి కదండి పనులు. ముగ్గు అయితే ఉండాలి, అది పెయింటింగా చాక్ పీసా ముగ్గా అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ వెసులుబాటు అండి. ఓపిక ఉన్నవాళ్ళు ముగ్గులతోటి పెద్ద పెద్దవి వేసుకుంటారు. లేదు ఓపిక లేని వాళ్ళు, టైం లేని వాళ్ళు చిన్న ముగ్గు 2